జై మా కాళీ, జై శ్రీ మహాకాల్. ఈరోజు ఒక రహస్యమైన మంత్ర విద్యను మీ అందరికీ అందించబోతున్నాము. ఈ మంత్ర విద్యను చాలామంది గురువులు, చాలామంది సాధకులు, విద్యలు నేర్చుకున్నవారు, సాధారణ వ్యక్తులు ఈ మంత్రాన్ని పొందడానికి, ఈ మంత్ర విద్యను నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎవరి దగ్గర అంటే వారి దగ్గర ఈ విద్య నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఈ మంత్రం కొరకు, ఈ విద్య కొరకు. కానీ దాదాపుగా ఈ విద్య అంతరించిపోయింది గనక ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. గతంలో చాలాసార్లు, చాలా సందర్భాలలో ఈ విద్యను మీ ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏదో ఒక సంకోచం మనసులో వచ్చి ఇది సమాజంలోకి తీసుకురావడం అంత మంచిది కాదేమో అని ఆలోచించి ఈ విద్యను మీ ముందుకు ఇన్ని రోజులు తీసుకురాలేదు. వాస్తవంగా ఈ విద్యను చాలా రకాలుగా ప్రయోగం చేయవచ్చు. కానీ ఈరోజు కొన్ని సంఘటనలు చూసిన తర్వాత ఈ విద్యను మీ అందరికీ కూడా అందించాలనే ఆలోచనతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. లోక కళ్యాణం నిమిత్తం వరకే ఆ విద్య నాగబంధన విద్య. ఈ నాగబంధనం అనే పేరు అంత చిన్న పేరేమీ కాదు. ఈ నాగబంధన విద్య గురించి తెలుసుకోవడానికి, ఈ విద్యను నేర్చుకోవడానికి, ఈ మంత్రాన్ని పొందడానికి చాలామంది చాలా సంవత్సరాలు వృధా చేసే ఉంటారు. కానీ ఈరోజు ఈ విద్యను దుర్వినియోగం చేయడానికి మీ ముందుకు తీసుకురావడం లేదు. లోక కళ్యాణం నిమిత్తం తీసుకురావడం జరుగుతుంది. ఈ మంత్ర విద్యను సిద్ధి చేసుకునే విధానం అనేది ఇందులో చెప్పడం లేదు. కేవలము ఈ విద్య ద్వారా ఒక చిన్న ప్రయోగం మాత్రమే, అది మీకు, మీ ఇంటి రక్షణకు వరకు మాత్రమే పనిచేసే విధంగా తెలియపరచడం జరుగుతుంది. ఎవరి ఇంటి చుట్టుపక్కల ఎక్కువగా అయితే విషసర్పాలు తిరుగుతూ ఉంటాయో, ఎవరికైతే కాలసర్పదోషం అనేది ఉంటుందో, లేదా ఎవరికైతే కలలో ఎక్కువగా సర్పాలు కనిపిస్తూ ఉంటాయో, లేదా ఎవరైతే రైతులు ఉంటారో, అడవి ప్రాంతాలలో పనిచేసే వాళ్ళు, నివసించే వాళ్ళు ఉంటారో, వారికి ఎక్కువగా ఈ సర్పాలు, విషసర్పాలు కాటు వేసి వారు మరణించే అవకాశాలు ఉంటాయి గనక అలాంటి వారందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశంతో ఈ మంత్రాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సర్పం కాటు వేసిన తర్వాత ఈ మంత్ర ప్రయోగం చేయకూడదు. మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీరు నివసించే ప్రాంతంలో ఏవైనా విషసర్పాలు, హానికరమైన సర్పాలు తిరుగుతున్నట్లయితే మీరు ఈ మంత్ర ప్రయోగం చేయవచ్చు. మీరు ముందుగా ఈ మంత్రాన్ని పరమేశ్వరుడి యొక్క అనుమతి తీసుకొని ఈ ప్రయోగానికి కార్యం చేసే విధంగా ఆయన సన్నిధిలో అనుమతి తీసుకోవాలి. అంటే శివాలయానికి వెళ్ళి అమావాస్య రోజున రాత్రి సమయంలో ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ, స్వామి, ఈ మంత్ర విద్యను నేను కేవలము నా మరియు నా కుటుంబ రక్షణ కొరకు, అముఖ జీవుల రక్షణ కొరకు మాత్రమే ప్రయోగిస్తాను అని ప్రార్థించి, ఎలాంటి దురుద్దేశము లేదు, ఎలాంటి చెడు కార్యము ఈ విద్య ద్వారా నేను చెయ్యను అని ప్రార్థించి, ఈ ప్రయోగం కొరకై నిమిత్తం మంత్రం పనిచేసే విధంగా మీరు అనుమతినివ్వండి అని
ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి మీరు 1000 సార్లు ఈ మంత్రాన్ని ఒకే చోట కూర్చొని జపించాలి. అమావాస్య రోజు మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ జపాన్ని ప్రారంభించవచ్చు. ఏకాంతంగా ఉన్నప్పుడే ఈ మంత్రాన్ని జపించాలి. అందుకే మీరు అమానుష ప్రాంతంలో ఉండే శివాలయంలో కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. లేదా ఇంట్లో శివలింగాన్ని స్థాపన చేసుకొని మీరు చేయవలసిన పూజా కార్యక్రమాలు సంపూర్ణం చేసుకొని ప్రార్థన చేసి ఈ మంత్రజపం చేయాలి. ఈ మంత్రజపం కొరకై 1008 రుద్రాక్షలతో సిద్ధం చేయబడిన మాలతో జపించాలి. ఈ మంత్రజపం ఒకటే రోజు ఉంటుంది. ఆ ఒకరోజు బ్రహ్మచర్యాన్ని పాటించి అముక సాధకులు ఎవరైతే ఈ జపం చేస్తారో వాళ్ళు ఉపవాసం ఉండి కేవలము ఫలాహారం మాత్రమే తీసుకోవాలి. లేదా పాలు తాగవచ్చు. మాంసాహారము, మద్యపానము, ధూమపానము, జీవహింస వీటన్నిటికీ దూరంగా ఉండి బ్రహ్మచర్య పాలన చేసి ఎవరితో మాట్లాడకుండా, అంటే ఈ మంత్రం జపం చేసే రోజు మీరు మౌనాన్ని పాటించి ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. పవిత్రమైన స్వభావంలో, పవిత్రమైన స్థలంలో మీరు ఈ అనుష్ఠానం చేయాలి. గుర్తుపెట్టుకోండి, శివాలయం ఎంత పాతదైతే, ఎంత పురాతనమైనదైతే మీకు దీని ప్రభావం అంత ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మంత్రజపం చేస్తున్న సమయంలో మీకు పాము బుసకొట్టినట్టు శబ్దాలు వినిపించడము, మీ వెనకాల ఏదో ఒక అదృశ్య శక్తి లేదా సర్పము కూర్చున్నట్లుగా, లేదా మీ చుట్టుపక్కల ఎక్కువగా గాలి రావడము, మీరు జపం చేస్తున్నప్పుడు మీ ఆజ్ఞా చక్రం దగ్గర సర్పాలు కనిపించడము, ఇట్లాంటి భావనలు, అనుభూతులు కలుగుతాయి. మీకు షట్చక్రాల జాగృతి అయి ఉన్నట్లయితే, లేదా సాధన ప్రపంచంలో మీరు అనుభవజ్ఞులైతే మీకు ఒక రకమైన మత్తు వచ్చి జపం చేసే సమయంలో రకరకాల ఆకృతులు, సర్పాలు మీకు దర్శనమిచ్చే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రజపం అనేది ఒక్కసారి ప్రారంభించినట్లయితే ఆ జపం ముగిసేంత వరకు లేవకూడదు. మీరు గ్రహణ కాలంలో కూడా ఈ మంత్రజపం చేయవచ్చు. నేను చెప్పిన ఈ ప్రయోగం అనేది కేవలము లోక కళ్యాణము నిమిత్తమే. కేవలము విషసర్పాల నుండి వాటి కాటుకు గురి కాకుండా, మీ ఇంటి చుట్టూ ప్రాంగణంలో అవి సంచరించకుండా రక్షణ కోసం మాత్రమే. ఈ మంత్రసిద్ధి కోసం అయితే కాదు. ఈ మంత్రసిద్ధి ఎలా చేసుకోవాలి అనేది కూడా భవిష్యత్తులో ఎప్పుడు కూడా చెప్పబడదు. ఇది చాలా రహస్యంగా ఉండడమే మంచిది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు జపం చేసిన తర్వాత సర్పాలకు, నాగదేవతలకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసి, ఈ మంత్ర ప్రయోగం ద్వారా నేను ఎప్పుడూ మీకు హాని చేయను అని ప్రార్థించి మీరు ఇంటికి రావచ్చు. ప్రయోగ విధి ఈ ప్రకారంగా ఉంటుంది. మీ ఇంటి చుట్టుపక్కల లేదా మీరుంటున్న ప్రాంతంలో విషసర్పాలు తిరుగుతున్నట్లయితే మీరు తెల్లావాలు తీసుకొని, పిడికెడు తెల్లావాలు తీసుకొని, ఆ తెల్లావాల పైన మీరు 108 సార్లు ఈ మంత్రాన్ని అభిమంత్రించి సర్పాలు ఎక్కడైతే తిరుగుతుంటాయో ఆ చోట ఈ ఆవాలను చల్లాలి. సర్పాలు అక్కడ ఉండే సమయంలో, ప్రస్తుతం అక్కడ ఉంది అన్నప్పుడు దాని మీద వేయకూడదు. ఎందుకంటే వాటి మీద వేయడం ద్వారా ఏమవుతుందంటే అవి ఇంకా మీ పైన కోప్పడడం జరుగుతూ ఉంటుంది. పగబట్టేలాగా కూడా ప్రయత్నాలు జరుగుతాయి. మీరు రైతులైతే, లేదా మీరు ఏదైనా అడవికి దగ్గరగా నివసిస్తున్నట్లయితే ఎక్కువగా
పాములు అలాంటి చోట్లు తిరుగుతాయి కాబట్టి అలాంటి ప్రాంతంలో మీరు పిడికెడు ఆ ఆవాలను చల్లవచ్చు. ఒక రక్షా చక్రం లాగా కూడా ఇంటి చుట్టూ ఆవాలను చల్లవచ్చు. ఈ ప్రకారంగా మీరు 108 సార్లు మంత్రాన్ని చదివి ఆ ఆవాలపైన అభిమంత్రించి ఇంటి చుట్టూ మీ భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చల్లినట్లయితే ఆ యొక్క ప్రాంతంలోకి విష సర్పాలు రావు. అలాగే అకస్మాత్తు వచ్చినా కూడా ప్రాణహాని అనేది మీకు కానీ మీ కుటుంబీకులకు కానీ జరగదు. మీ దగ్గర ఏవైనా పశువులు, ఆవులు, గేదెలు, కుక్కలు, పిల్లులు ఇవి ఉన్నా వీటికి కూడా ప్రాణహాని అనేది జరగదు. కానీ ఇది ఏదైతే ప్రయోగం ఉందో సర్పాలను, నాగదేవతలను మీరు మనస్ఫూర్తిగా వారిని దైవ స్వరూపులుగా ప్రార్థన చేస్తూ వాళ్ళ పట్ల గౌరవ స్వభావాన్ని ఉంచుతూ ఈ ప్రయోగం చేయాలి. వాటికి అపాయం చేయాలని లేదా ఏదో చెడు ఉద్దేశంతో ఈ ప్రయోగం చేయకూడదు. అలా చేస్తే ఏదైనా కూడా ప్రమాదం జరగవచ్చు. ఎందుకంటే మంత్రాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఆ మంత్రం యొక్క దోషం అనేది తగులుతుంది. దాని ప్రభావం అనేది మంత్రాన్ని బట్టి ఉంటుంది. అది ఉగ్రమైతే అంటే ఆ మంత్రం అనేది ఉగ్రమైనదైతే ఏదైనా ప్రమాదము, చెడు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరైతే ఈ విష సర్పాలు తిరిగే ప్రాంతంలో నివసిస్తుంటారో, అడవులలో నివసిస్తుంటారో అడవికి దగ్గరగా, అలాగే ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికీ ఈ మంత్రాన్ని షేర్ చేయండి. దాదాపుగా ఈ మంత్రాన్ని ప్రయోగించడం ద్వారా సర్పాలు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో తిరగవు. మరో ముఖ్యమైన విషయము, కొంతమంది మూర్ఖులు పాము పుట్టలో చేయి పెట్టేసి మంత్రజపం చేయడము, పాము తోకను పట్టుకొని మంత్రజపం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. దయచేసి అలాంటివి చేయకండి. ఇది కేవలము అవగాహన కోసము, అలాగే ఇంటి రక్షణ కోసము, ఎవరికి ఎలాంటి హాని జరగకూడదు, ఈ మంత్రం కూడా అంతరించిపోయింది కాబట్టి మీ అందరి వరకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మంత్రాన్ని అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దుర్వినియోగం చేయకండి. అలాగే ఒకవేళ ఏదైనా మీరుంటున్న ప్రాంతంలో సర్పాలు తిరుగుతున్నట్లయితే తెల్ల ఆవాలపైన అభిమంత్రించి ఊరికి ఇంటి చుట్టూ చల్లండి. తద్వారా ఏమిటంటే ఈ మంత్ర ఊర్జా శక్తి అనేది అదృశ్య రూపంలో మీకు ఒక రక్షా కవచం లాగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ విద్య అనేది కేవలం అవగాహన కోసమే అందించడం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ విద్యను సిద్ధి చేసుకునే పద్ధతి అనేది ఇందులో ఇవ్వలేదు. కేవలం ఒక ప్రయోగం మాత్రమే చెప్పడం జరిగింది. ఆ ప్రయోగం కూడా లోక కళ్యాణం కొరకు చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.